నమస్తే. నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అచీవ్‌మెంట్ కోచ్. సో, వెస్ట్ బైపాస్ అండి. వెస్ట్ బైపాస్ గురించి మన రియల్ భూమి ఛానల్‌లో చాలా వీడియోస్ చేశాం. బట్ ఆ వీడియోస్ చూసిన తర్వాత గొల్లపూడి ప్రాంతానికి సంబంధించిన కొంతమంది రైతులు కావచ్చు, కొంతమంది నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది. రియల్లీ ఐ ఫెల్ట్ బ్యాడ్ అండి. ఎందుకు అంటే వెస్ట్ బైపాస్ ఇప్పుడు ఆల్రెడీ చాలా సార్లు మాట్లాడుకున్నాం. 3 హైవేస్‌ని కనెక్ట్ చేసుకుంటూ, అమరావతి కోర్ క్యాపిటల్‌ని కనెక్ట్ చేసుకుంటూ, గొల్లపూడి ప్రాంతాన్ని కనెక్ట్ చేసుకుంటూ, ఎయిర్‌పోర్ట్ వరకు పాస్ అవుతది. విజయవాడకి, అమరావతికి, అలాగే ఎయిర్‌పోర్ట్‌కి ఇది చాలా చాలా కీలకమైన పాత్ర పోషించబోతుంది ఈ వెస్ట్ బైపాస్ ఎకనామిక్ యాక్టివిటీలో గానీ, రెసిడెన్షియల్ యాక్టివిటీలో గానీ. అలాంటి వెస్ట్ బైపాస్ మీద కొన్ని ఫేక్ ప్రచారం జరుగుతూ ఉందండి. ఎందుకు చేస్తున్నారనేది తెలీదు. బట్ అక్కడ రైతులు నన్ను స్వయంగా అడగటం, దాన్ని అడ్రస్ చేయండి మీ ఛానల్‌లో అని అడగటం వల్ల ఈ వీడియో చేయటం. ప్రత్యేకంగా వాళ్ళు కాల్ చేసి మరీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ వెస్ట్ బైపాస్‌కి 500 మీటర్స్ డిస్టెన్స్ వరకు బఫర్ జోన్ చేయబోతున్నారు. సో, ఫ్యూచర్‌లో ఆ ప్లేస్‌లో ఏదైతే ఆ బఫర్ జోన్ చేయబోతున్నారో ఆ ప్లేస్‌లో కన్‌స్ట్రక్షన్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎలాంటి డెవలప్‌మెంట్స్ రావు. ల్యాండ్ ప్రైజెస్ పడిపోతాయి అని ఈవెన్ కొన్ని డయాగ్రామ్స్‌తో సహా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. యెస్ అండి. సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా ప్రచారం చేసుకోవచ్చు, తప్పులేదు. బట్ ఇలాంటి ప్రచారం వల్ల ఏమవుతుందనేది ఒకసారి అందరూ ఆలోచించాలండి. ఇప్పటికే వెస్ట్ బైపాస్‌కి రైతులు చాలా ల్యాండ్ ఇచ్చున్నారు. రైతులు ల్యాండ్ ఇవ్వటం వల్లే ఈరోజు వెస్ట్ బైపాస్ అయినా, అమరావతి అయినా, క్యాపిటల్ అయినా రైతులు త్యాగాలు చేయబట్టి ఈరోజు మనం ఇది చూడగలుగుతున్నాము. అమరావతి అనేది వాస్తవ రూపం దాలుస్తూ ఉంది. వెస్ట్ బైపాస్ ఆల్రెడీ రెడీగా ఉంది. ప్రజలకు ఎంత కంఫర్ట్ వచ్చిందండి? రైతులు తమ భూములు ఇవ్వటం వల్లే కదా! ఇలాంటి ప్రచారం జరిగితే ఇప్పుడు ఈ వెస్ట్ బైపాస్‌కి అటాచ్డ్‌గా భూములు ఉన్న రైతుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏవో రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు సెల్ చేయాలనుకుంటారు. ఇలాంటి ప్రమోషన్స్ జరిగితే ఎవరు పర్చేజ్ చేస్తారండి వాళ్ళ ల్యాండ్స్‌ని? పర్చేజ్ చేసినా తక్కువ ప్రైస్‌కి అడిగే అవకాశం ఉంది కదా! ప్లస్ ఈ వెస్ట్ బైపాస్‌లో ఉన్న ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే గవర్నమెంట్ దానికి ఎలాంటి సర్వీస్ రోడ్డు ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ రెసిడెన్షియల్ ప్రాంతాలు గొల్లపూడో, నున్నో, సూరంపల్లో, అమరావతితో ఇంకేదో ఇలాంటి ప్లేసెస్ ఉన్న చోట స్లిప్ రోడ్స్ ప్రొవైడ్ చేసింది. వెంకటాయపాలెం దగ్గర అలా. సో, టోటల్‌గా సర్వీస్ రోడ్ లేదు. అంటే ఆ రోడ్డుకి అటాచ్డ్‌గా ఉన్న ల్యాండ్స్‌కి మరి వాల్యూ యాడ్ అవుతదా? వాల్యూ తగ్గుతదా? అనేది మీరందరూ ఆలోచించాలి. రైతులు ఇన్ని త్యాగాలు చేసి వాళ్ళ భూములను నష్టపోయి ఆ ప్రాంతం డెవలప్‌మెంట్ కోసం వాళ్ళు సహకరిస్తూ ఉంటే ఇలాంటి ప్రచారం చేస్తే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా! డెవలప్‌మెంట్స్ ఆగిపోతాయి కదా! అలాగే రైతులని కాదండి. అక్కడ చాలా వెంచర్స్ వచ్చినాయి. చాలామంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసుకున్నారు. వాళ్ళ ఇన్వెంటరీ అంతా వాల్యూ తగ్గిపోతుంది కదా! వాళ్ళు రీసేల్ చేయాలంటే చేయలేరు కదా! అలాగే కొన్ని వెంచర్స్ డెవలప్ అయినాయి. ఆ వెంచర్స్‌లో సేల్స్ ఎలా జరుగుతాయి? ఇలాంటి ప్రచారాలు జరిగితే? సో, ఇది పూర్తిగా నిరాధారమైన ప్రచారం అండి. సో, దీన్నెవ్వరూ నమ్మొద్దు. దానికోసమే ఈ వీడియో. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కాకపోయినా మా ఛానల్‌లో చాలామంది ఇ ఇ అంటే ఆ రియల్ భూమికున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలాంటివి. మాకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలాంటివి. సో, మాకు ఈ ఫేవర్ చేయండి అని గొల్లపూడి, సూరాయపాలెం ఆ ప్రాంతం రైతులు చాలామంది రీచ్ అవుట్ అవ్వటం. సో, ఇది మా బాధ్యతగా తీసుకొని మేము ఈ వీడియో చేస్తా ఉన్నాం. ఈ ఇన్ఫర్మేషన్ కూడా నేను అధికారులతో మాట్లాడి ఈవెన్ గోల్డెన్ క్యాథడ్రాల్‌లో వర్క్ చేసిన అంటే ఆహ్, ఈ సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్‌లో వర్క్ చేసిన ఆఫీసర్స్‌తో కూడా మాట్లాడి చెప్తున్న ఇన్ఫర్మేషన్. ఇదేమి మేనేజ్డ్ హైవే కాదు, లేకపోతే వాటర్ బాడీ కాదండి. బఫర్ జోన్ రావటానికి, ఇంకో జోన్ రావటానికి ఎలా ఇలాంటి ప్రచారాలు చేస్తారో అర్థం కాదు. సో, వాళ్ళు చేస్తారు. బిలీవ్ చేసేవాళ్ళు కూడా ఆలోచించాలి కదా! సో, దిస్ ఈజ్ ఆల్ ఫేక్ అండి. సో, ఇదైతే నమ్మొద్దు దయచేసి. గో ఫార్వర్డ్ విత్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. ఆ ప్రాంతం చాలా డెవలప్ కాబోతుంది. అది నేను అష్యూర్ చేయగలను. సో, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.